టీ పని కుమారు ఆవేదన పోలీసు వారు ఎక్కడ కనపడితే అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి కొట్టడం, దుర్భాషలాడడం, అతని దేనికి పనికిరాని వాడిగా చేయాలనే పోలీసు వారి ప్రయత్నానికి అతను మన మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వారికి నమస్కారం. నేను విజయవాడ వాస్తవ్యుని. నా పేరు తాతోలి ఫణికుమార్, సన్ ఆఫ్ బ్రహ్మాజీ. నేను డోర్నకల్ రోడ్లో గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. నన్ను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫాల్స్ కేసు పెట్టి నన్ను ఎక్కడున్నా తీసుకెళ్ళి బలవంతంగా తప్పు ఒప్పుకోమని చెప్పి కొడుతున్నారు. నైట్ 10ంటికి వదులుతున్నారు. నాకు న్యాయం జరగాలని మీడియా వారి ముందుకు వచ్చాను. అసలు ఏం జరిగింది? మా ఇంట్లో అద్దెకుంటున్నా, మా ఇంట్లో టెనెంట్గా ఉంటున్న రవి అనే వంట మాస్టర్ వాళ్ళ పాపని నేను ఏదో చేయి పట్టుకున్నానని ఒక ఫాల్స్ కేసు, ఫోక్సో కేసు పెట్టి నన్ను తీసుకెళ్ళి కొడుతున్నారు. ఆ తర్వాత ఎంక్వైరీలో కేసు ఏమీ లేదు, కంప్లైంట్ వరకే పెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. తర్వాత నన్ను ఎక్కడున్నా తీసుకెళ్ళటం, ఆ కేసులో ఒప్పుకోవాలని చెప్పి కొడుతున్నారు. నేను ఏమన్నా ఉంటే 41A ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టి నేను మెజిస్ట్రేట్ ముందుకి న్యాయంగా వెళ్తానంటే దానికి ఒప్పుకోకుండా సిఐ గారు బలవంతం చేసి నన్ను ప్రతి పూట తీసుకెళ్ళి కొట్టి పంపిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను మీడియా వారిని ఆశ్రయించాను. మా ఇంట్లో అద్దెకుంటున్న చైతు అనే పాప నా కూతురుతో సమానం. ఆ అమ్మాయి మీద నేను ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు. వాళ్ళు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, నిర్ధారించకుండా నన్ను తీసుకెళ్ళి బలవంతంగా కొడుతున్నారు. నేనేదో ఒక చిన్న వ్యాపారస్తుని, నా మీద గంజాయి కేసు పెడతానంటున్నారు, ఫోక్సో కేసు పెడతానంటున్నారు, దొంగతనాల కేసు పెడతానంటున్నారు. ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా నా మీద తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా ఇన్ఫ్లుయెన్స్ చేపించి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి, బాధిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఆ వెనక ఎవరున్నారండి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి బలమైన కారణం? మాగంటి బాబు అనే వ్యక్తి. ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకి మీకు సంబంధం ఏంటండి? సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో మాది ఒక ప్రాపర్టీ ఉందండి. అది కోర్టుగా మేము లీగల్ ఫైట్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి ఇది మీద నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇలా చేస్తున్నారండి. మీరేం కోరుకుంటున్నారు కమిషనర్ గారిని? నాకు న్యాయం కావాలండి. నా మీద కేసు ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు 41A ఇచ్చి మెజిస్ట్రేట్ ముందు నన్ను నుంచోపెడితే నాకు న్యాయం ప్రకారంగా నేను వెళ్తానండి. వాళ్ళు మెజిస్ట్రేట్కి తీసుకెళ్లకుండా పద్దాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, నీ మీద ఫోక్సో కేసు పెడతాం, నీ మీద బైక్ దొంగతనాల కేసు పెడతాం, నీ మీద గంజాయి కేసు పెడతాం, నువ్వు అది చేసావు ఇది చేసావు, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు అని చెప్పి నన్ను చాలా రకాలుగా మాట్లాడి. ఎవరండి? సిఐ ఆలీ గారు, రైటర్ నాయుడు గారు, బాలయ్య గారు, వీళ్ళు ముగ్గురు నన్ను చాలా హెరాస్మెంట్ చేస్తున్నారండి. నన్ను ఎక్కడ కనబడితే అక్కడ తీసుకెళ్ళడం, కొట్టడం, పంపించడం, తీసుకెళ్ళడం, కొట్టడం, పంపించడం.